దోపిడీకి మారుపేరు చంద్రబాబు అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో మహా దోపిడీ పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు. చంద్రబాబు పాలనలో అన్యాయాలు, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకే పవన్, బీజేపీలను చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు నమ్మరని చెప్పారు. మొత్తం ఈ అధికారం అంతా కూడా నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రాన్ని మింగేయడానికి, అమలు మింగేయడానికి మళ్ళీ కొత్త దారులు, కొత్త గాల్లో స్కీములు, దాని నుంచి టోటల్ 200% సైఫని బయటికి మళ్ళీ ఇచ్చారు. సో ఈయన విజయబాబు గారు అట్లా పైన తడిగినట్టున్నారు. 6 లక్షల కోట్ల పైన కనిపిస్తుంది. అందులో ఏది ఇంకా ఎక్కువ ఉంటాయేమో ఈయన తడివితేనే అవి దొరికినట్టు. దీనికోసం ఒక సిఏజీ లాంటిది సపరేట్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అది చెక్ చేస్తే ఎంత రోజుకుపోతుందంటే బహుశా 10 ఏళ్ళు పడుతుంది. ఈయన ఈ 40 ఏళ్లలో ఒక కళగా దాన్ని ఎట్లా అభివృద్ధి చేశాడు. రైట్ ఫ్రమ్ 78లో తొలి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అక్కడి నుంచి అప్పట్లో ఇప్పటికీ ఓ సామెతలాగా నానుడిలాగా 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లని అప్పుడు అన్నట్టున్నారు. ఇప్పుడు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అన్నారు. దానికే ఒక అంతు ఉండదు. ఆ గుర్తుండి అయితే ఈయన రాజకీయాలు అనగానే ఫస్ట్ అక్కడ తిరుపతిలో ఒక హోటల్ ఉండేది, విష్ణుప్రియ హోటల్ అని, దాన్ని లాగేశారు. ఆ తర్వాత భువనేశ్వరి కార్బైడ్ అనేది పెట్టుకున్న దాని మీద మోహన్ బాబు వాళ్ళందరూ కూడా, ఆయన మోహన్ బాబు గారు వాళ్ళు కూడా అప్పుడు విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. ఎవరో పెట్టిన దాని మీద ఈయన ఇంట్లోకి దాన్ని కబ్జా చేశారు. దాని తర్వాత హెరిటేజ్ అనేది పెద్ద ఇది. ఆ జర్నీ, హెరిటేజ్ జర్నీ అందరికీ తెలుసు. కోఆపరేటివ్ మూవ్మెంట్ నాశనం చేశారు. డైరీని క్లోజ్ చేయించారు. దూరదృష్టి బాగా ఎక్కువ ఉన్నట్టు. ఈ రోజుల్లో డైరీకి ఎంత ఉంటుంది, పాలల్లో క్యాష్ని ఎట్లా బయట చేసుకోవచ్చు, లేదా వేల కోట్ల దీన్ని ఎట్లా చేయొచ్చు, పవరు డబ్బులు అబ్జర్వ్ చేసుకోవడం అన్నీ కూడా ఆయనకు తెలిసినట్టుంది. దాని మీద ఎక్కువ దృష్టి.